దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ తిరుగులేని శక్తి. ఉత్తర భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా జెండా పాతిన పార్టీ ఇది. గుజరాత్ నుంచి కాశ్మీర్ దాకా, యూపీ నుంచి కర్ణాటక వరకు తన ప్రభావాన్ని చూపించిన బీజేపీ ఆటలు తమిళనాడులో మాత్రం సాగడం లేదు. అక్కడ ప్రజలు మోదీని ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదు? తమిళ ప్రజలు బీజేపీని ఎందుకు దూరం పెడుతున్నారు? ఇది కేవలం భాషా సమస్య మాత్రమేనా, లేక దీని వెనకాల ఏదైనా బలమైన రాజకీయ కారణం ఉందా? దేశవ్యాప్తంగా మాది హిందువుల కోసం పనిచేసే ఏకైక పార్టీ అని చెప్పుకుంటుంది బీజేపీ. మరి 90% ప్రజలు హిందువులుగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. ఎన్నో పురాతన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, పురాతన సంస్కృతి ఉన్న తమిళ ప్రజలను ఎందుకు మెప్పించలేకపోతుంది? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం తమిళనాడు రాజకీయాల వెనుకున్న అసలైన కారణాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మొదటిది ద్రవిడ సిద్ధాంతం. మన దేశంలో మిగతా రాష్ట్రాల్లో రాజకీయం వేరు, తమిళనాడులో రాజకీయం పూర్తిగా వేరు. అక్కడ దాదాపు 100 ఏళ్ల కిందటే పెరియార్ రామస్వామి అనే నాయకుడు ద్రవిడ ఉద్యమాన్ని, ఆత్మ గౌరవ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటంటే ఉత్తర భారతీయుల ఆధిపత్యం, ఆర్య సంస్కృతిని, హిందీ భాషను వ్యతిరేకించడం. ఈ ఉద్యమం బ్రాహ్మణేతర హేతువాద ఆలోచనలను ప్రజల్లో బలంగా నాటింది. అందువల్ల అక్కడ దైవభక్తి ఉన్న హిందువులను రాజకీయ హిందువులుగా మార్చడంలో బీజేపీ విఫలమైంది. 1967 నుంచి ఈ రోజు వరకు తమిళనాడులో పాలించింది రెండు పార్టీలు. ఒకటి డిఎంకే, ఇంకొకటి ఏఐఏడిఎంకే. ఈ రెండు పార్టీల మూలాలు ద్రవిడ సిద్ధాంతంలోనే ఉన్నాయి. తమిళ ప్రజల మనసులో ఒక బలమైన భావన నాటుకుపోయింది. మా హక్కులను, సంస్కృతిని కాపాడేది స్థానికంగా ఉన్న ద్రవిడ పార్టీలే అని, ఢిల్లీ నుంచి వచ్చే జాతీయ పార్టీలు కాదు అని. బీజేపీని అక్కడ చాలా మంది ప్రజలు ఒక నార్త్ ఇండియన్ పార్టీగా మాత్రమే చూస్తారు. అదే బీజేపీకి అక్కడున్న అతిపెద్ద సవాల్. ఇక రెండవ అంశం తమిళ భాష. తమిళనాడు ప్రజలకు తమ భాష అంటే కేవలం మాట్లాడే సాధనం మాత్రమే కాదు, అది వాళ్ళ ప్రాణం, అస్తిత్వం. 1965లో కేంద్ర ప్రభుత్వం హిందీని తమిళనాడులో ప్రజలపై రుద్దడానికి ప్రయత్నించినప్పుడు తమిళనాడులో విపరీతమైన ఉద్యమాలు జరిగాయి. చాలా మంది విద్యార్థులు ప్రాణాలు కూడా వదిలారు. బీజేపీ ఎప్పుడైతే ఒకే దేశం, ఒకే భాష లేదా హిందీ ప్రాధాన్యత గురించి మాట్లాడుతుందో తమిళులకు వెంటనే బీజేపీని వ్యతిరేకించడం అలవాటైంది. తమ తమిళ భాష ప్రాధాన్యం తగ్గిపోతుందేమో అనే వాళ్ళ ఆందోళన చెందుతారు. డిఎంకే మరియు ఇతర స్థానిక పార్టీలు ఈ పాయింట్ ని చాలా తెలివిగా వాడుకుంటాయి. బీజేపీ వస్తే మన తమిళ భాషను, సంస్కృతిని తొక్కి పడేస్తుందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో వారు ఇప్పటి వరకు చాలా సక్సెస్ అయ్యారు. ఇక మూడో అంశం మతం మరియు తమిళ గుర్తింపు మధ్య సంఘర్షణ. తమిళనాడులో ఎన్నో గొప్ప ఆలయాలున్నాయి. అక్కడి ప్రజల్లో విపరీతమైన భక్తి ఉంది. ఇక్కడ మనం ఒక నిజాన్ని అర్థం చేసుకోవాలి. తమిళనాడులో చాలా మంది హిందువులకు తమ దేవుళ్లపై గాఢమైన భక్తి ఉంటది. ప్రత్యేకంగా మురుగన్ భక్తి చాలా ఎక్కువ. శివుడు, అమ్మవారు, విష్ణు వంటి దేవతలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ భక్తి చాలా సార్లు తమిళ సంస్కృతి, స్థానిక సాంప్రదాయాలు, ఆలయ చరిత్ర, తమిళ సాహిత్యంతో కలిసి ఉంటుంది. అంటే అక్కడ హిందూ ఐడెంటిటీ ఇప్పటికే ఒక ప్రత్యేక తమిళ ఐడెంటిటీతో కలిసిపోయింది. ఇదే అక్కడ బీజేపీకి పెద్ద ఛాలెంజ్. నార్త్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో హిందుత్వ రాజకీయాలు, రామ మందిరం, హిందూ ముస్లిం రాజకీయాలు, జాతీయత ఇలాంటి అనేక అంశాలతో బలంగా అక్కడున్న ప్రజలు కనెక్ట్ అయ్యారు. కానీ తమిళనాడులో అదే పొలిటికల్ ఫార్ములాస్ తో ముందుకు వెళ్తానంటే మాత్రం కష్టం. ఎందుకంటే అక్కడ ప్రజల ఆలోచన తీరు వేరు, వాళ్ళు అడిగే ప్రశ్నలు వేరుగా ఉంటాయి. తమిళనాడుకు మీరేం చేస్తారు, మన రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం తెస్తారు, మన భాష గురించి మీ అభిప్రాయం ఏంటి, మన స్థానిక సమస్యలపై మీ స్టాండ్ ఏంటి, ఇవే అక్కడ చాలా ముఖ్యమైనవి. అందుకే బీజేపీ కేవలం హిందువుల పార్టీ అని చెప్పడం ద్వారా తమిళనాడులో మొత్తం హిందూ ఓటును తన వైపు తిప్పుకోలేకపోతుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే డిఎంకే వంటి పార్టీలు బీజేపీని హిందుత్వం పేరుతో టార్గెట్ చేసినప్పుడు దాన్ని కేవలం మత రాజకీయంగా చూపించకుండా తమిళనాడు సెక్యులర్ ఐడెంటిటీకి ప్రమాదం అనే యాంగిల్లో ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. దీన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. ఇక పాయింట్ నెంబర్ 4, తమిళనాడు రాజకీయాల్లో సినిమా ప్రభావం మరియు లోకల్ మాస్ లీడర్షిప్. తమిళనాడు రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే సినిమాను అస్సలు పక్కన పెట్టలేం. ఎందుకంటే తమిళనాడులో సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, చాలా సార్లు సినిమా నుంచి వచ్చిన ఇమేజ్ రాజకీయ నాయకుడి ఇమేజ్ గా మారుతుంది. దానికి అతిపెద్ద ఉదాహరణ ఎంజీఆర్. సినిమాల్లో పేదల కోసం పోరాడే హీరోలా కనిపించిన ఎంజీఆర్ అదే ఇమేజ్ ని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ప్రజలకు ఏం చేయాలి, ప్రజలతో ఎలా మమేకమై ఉండాలి అనే భావన ఏర్పడింది. జయలలిత గారు కూడా సినిమాల్లో స్టార్ గా ఉన్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.
అంటే తమిళనాడులో రాజకీయ నాయకుడికి మాస్ ఇమేజ్ చాలా ముఖ్యం అని గమనించాలి. ఇదే బీజేపీకి ఉన్న అతిపెద్ద సమస్య. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద నాయకుడు, కానీ తమిళనాడు స్థాయిలో మన రాష్ట్రానికి మన నాయకుడు ఎవరు అనే ప్రశ్న బీజేపీ ముందుంది. ఇక సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ 2024లో టీవీకే పార్టీని స్థాపించాడు. మొదట్లో చాలా మంది ఇంకో సినిమా స్టార్ పార్టీ ఎంతకాలం నిలబడుతుందని అనుకున్నారు, కానీ 2024 ఎన్నికల్లో జరిగిన పరిణామాలు తమిళనాడు రాజకీయాలపై సినిమా ప్రభావం ఇంకా ఎంత బలంగా ఉందో చూపించాయి. విజయ్ ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. అంటే తమిళనాడులో సినిమా నుంచి వచ్చిన మాస్ పాపులారిటీ ఎంత పెద్ద పొలిటికల్ ఫోర్స్ గా మారగలదో విజయ్ మరోసారి నిరూపించాడు. పశ్చిమ బెంగాల్ వంటి తూర్పు రాష్ట్రాల్లో బీజేపీ తన ఉనికిని చాటుకున్నప్పటికీ మతం కంటే కూడా ప్రాంతీయ అస్తిత్వం, తమిళ భాష, ద్రావిడ సంక్షేమ నమూనాకే ప్రాధాన్యతనిచ్చే తమిళనాడు మాత్రం బీజేపీ పార్టీకి ఇప్పటికీ ఒక పెద్ద సవాల్గా మిగిలిపోయింది. మరి భవిష్యత్తులోనైనా తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.